కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. మనందరికీ కూడా ఈ మధ్యకాలం మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. చిన్న పిల్లలతో మొదలు పెడితే పెద్ద అయిన తర్వాత, ఒకప్పుడు చిన్న పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. దానికోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఏవేవో మెడిసిన్స్ వాడతారు దీనికి కూడా. మరి ఇవన్నీ లేకుండా న్యాచురల్గా కొన్ని సింపుల్ చిట్కాలతోటి, వంటింటి చిట్కాలతోటి మనం మానసిక ప్రశాంతతని, అలాగే దీంతోపాటు కొంచెం ఫేస్ కూడా గ్లో వస్తుందన్నమాట. ఆ చిట్కా ఏంటో చెప్పడానికి మనకి ద టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారనమాట. మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే సార్, ఈసారి మీరు ఎటువంటి చిట్కాలతో వచ్చారు మానసిక ప్రశాంతత కోసం? ముందు నేను వెయిట్ చేస్తున్నాను మా ప్రేక్షకుల కన్నా ముందు. ఈసారి చూస్తుంటే చాలా ఇంగ్రీడియంట్స్ చాలా కలకల్లాడుతున్నాయి. స్పెషల్గా ఆ సువాసన చాలా బాగుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడచ్చు, దీనివల్ల మాకు ఉపయోగాలు ఎలా ఉంటాయి మానసికంగా, ఒక్కసారి మీరు. తప్పకుండా ఇందాక మీరు స్టార్టింగ్లోనే ప్రస్తావించినప్పుడు చెప్పారమ్మా, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది వస్తుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయోభేదం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికమ్మా స్ట్రెస్ ఎప్పుడు అలజడిగానే ఉంటున్నారు అందరూ కూడా. దీనికోసం రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడము, దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వాడితే పర్లేదు కానీ కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితులు, మరి వాడాల్సి వచ్చిన పరిస్థితులు వాడుకోవడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము. తర్వాత మీరు అన్నట్టు ఆ యొక్క ప్రభావం స్కిన్ మీద పడేసేసి ఆ యొక్క మానసిక ఒత్తిడి ప్రభావము, ఔషధాల యొక్క ప్రభావం కూడా స్కిన్ గ్లో కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతుంటుందమ్మా. సో ఈ మానసిక ఒత్తిడి తగ్గేందుకు, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గేందుకు, మానసికమైన ప్రశాంతత కలిగేందుకు ఇప్పుడు చాలా చక్కటి ఔషధాన్ని మీకు తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. ప్రేక్షకులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, వెంటనే అదేంటో చూస్తాం. తప్పకుండా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా. మొట్టమొదటిది రోజా పూల పొడమ్మా. గులాబీ రేకులు. ఎగ్జాక్ట్లీ. సో గులాబీ రేఖల పొడి, రోజా పూల పొడి ఏదైనా పర్లేదు. సో ఈ రోజా పూల పొడి మనకి రోజా పూలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకోవడం ఒక పద్ధతి. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రోజా పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సాధారణంగా మనం న్యాచురల్ గా చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉండాలంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. మనకు మంచిది కూడా దొరుకుతుంది కాబట్టి ప్రయత్నం చేసి అది కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ఒక 20 grams తీసుకోవాలమ్మా. గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి 20 grams. మన ప్రేక్షకులకు అర్థమైంది, కొద్దిగానే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా. సో 20 grams ఈ విధంగా ఈ యొక్క గులాబీ పూలను ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని ఆ పౌడర్ ఈ విధంగా తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవది అశ్వగంధమా. సో అశ్వగంధ కూడా ఇది కూడా మనకు బయట చాలా సులువుగా దొరుకుతుంది. అశ్వగంధ మనకి ఈ విధంగా గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ గడ్డల నుంచి తయారు చేసినటువంటి యొక్క పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో మంచి ప్రామాణిక కంపెనీ వాడు తయారు చేసేటువంటి ఈ యొక్క అశ్వగంధ పొడి తెచ్చుకొని అదొక 20 grams తీసుకోవాలమ్మా. సో 20 grams గులాబీ పూల పొడి, 20 grams అశ్వగంధ పొడి. మూడవది సుగంధి పాల వేర్ల పొడిమా. సో ఈ సుగంధి పాల వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా వేర్ల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈ సుగంధి పాల వేర్ల పొడి కూడా మంచిది తెచ్చుకొని ఒక 20 grams సుగంధి పాల వేర్ల యొక్క పొడి కూడా తీసుకోవాలి. సో గులాబీ రేకుల పొడి, సుగంధి పాల పొడి, అశ్వగంధ పొడి 20 grams మూడు సేమ్ సమానంగా వేసుకోవాలి. సమానంగా తీసుకోవాలమ్మా. ఈ విధంగా సమానంగా తీసుకొని కలుపుకోవడం వల్ల మనకి 60 grams పౌడర్ తయారవుతుందమ్మా. సో 60 grams పౌడర్ ఎన్నాళ్ళకి వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. సో మనం ఈ 20 grams ఈ యొక్క రోజా పూల పొడి, 20 grams అశ్వగంధ పొడి, అదేవిధంగా 20 grams యొక్క సుగంధి పాల, దీన్ని శారిబా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటామా. చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. ఈ మందు తయారు చేసేటప్పుడు కూడా మనకు ఆ స్మెల్లే మానసికమైన ఒత్తిడి అంత ప్రశాంతత చేస్తుందమ్మా. ఆ మందు యొక్క ప్రభావం లాంటిది. బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూడమ్మా. ఈ మూడు కలిపి ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఏం చేసుకోవాలంటమ్మా, ఒక 1 monthకి వస్తుందమ్మా. సో మార్నింగ్ 1 గ్రాము, నైట్ 1 గ్రామ్ తీసుకోవాలమ్మా. సో మార్నింగ్ ఎప్పుడు తీసుకోవాలంటమ్మా, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి. ఎలాగంటే 50 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలి. 50 ml గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఈ 50 ml గోరువెచ్చని పాలలో టీ కాఫీల బదులు ఇది తీసుకుంటే మనకి ఇంకా మంచిది, ఇంకా మంచిదమ్మా. కేవలము 1 గ్రామమ్మా. ఉదయం పూట 1 గ్రాము,
రాత్రిపూట 1 గ్రామ్, అంతకంటే అవసరం లేదమ్మా. సో రోజు 2 గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి 1 నెలకు సరిపోతుందమ్మా. నెల తర్వాత అవసరమైతే మళ్ళీ ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఔషధాలు కూడా మనకు చాలా చౌక ధరకి దొరుకుతాయి, తయారు చేసుకోవడం ఈజీ, అన్నీ మనకు దొరికేటువంటి పదార్థాలే. రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా, చాలా త్వరగా, సమర్థవంతంగా వెంటనే వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. కేవలము 3 పదార్థాలు మనం పాలలో కలిపి పొద్దున్న రాత్రి తీసుకుంటే సరిపోతుంది. పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత ఒకసారి తీసుకోవాలమ్మా. రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి తీసుకోవాలి. చిన్న వాళ్ళు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తీసుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే 1 గ్రామ్ చెప్పాను కమ్మా, 1 గ్రామ్ కాకుండా 1/2 గ్రామ్ అంటే 500 మిల్లీగ్రాములు, అందులో సగం తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయమ్మా. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు అనేక రకాలైన వ్యాధులు కూడా వాడుకోవచ్చమ్మా. ఎందుకు చెప్తానంటే ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి యొక్క ప్రభావం మనసు మీద పడిపోయేసేసి నాకు తగ్గుతుందో లేదో, నాకు ఈ వయసులో ఇట్లయిపోయింది, నాకు ఈ సమస్య వచ్చింది, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, మానసికంగా స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. సో మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ఈ యొక్క ఔషధం. అంటే ఈ రకం గులాబీ రేకుల పొడి ఉంది కాబట్టి ఫేస్ కి గ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందమ్మా. సో ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా ఫేస్ కి గ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇందులో పెన్నేరు గడ్డలు, అశ్వగంధ ఉంది కదమ్మా, ఈ అశ్వగంధ ఏం చెప్తారంటే పెన్నేరు గడ్డలు అని కూడా అంటారమ్మా. సో పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని. సో మనకు ఏ జబ్బు తెలియనప్పుడు, జబ్బులు విపరీతంగా మనం బాధిస్తే పీడించి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల కూడా జబ్బు తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తారమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ అశ్వగంధ కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి పెరిగిపోయిందో బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కార్టిసాల్ లెవెల్ పెరిగిపోయే కొద్దీ ఇతర అనేక రకాలైన జబ్బులకు కూడా కారణమవుతుందమ్మా. సో కార్టిసాల్ పెరిగితే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా కార్టిసాల్ పెరిగిపోతుంది. సో ఇంటర్లింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ సుగంధి పాల కూడా ఈ సుగంధి పాల వేర్లలో కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అనేక రకాలైన అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి మరి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మనోధైర్యం వస్తుంది. వీటితో ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మరి స్కిన్ గ్లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. సూపర్. చూసారు కదా, మనకి ఇంత చక్కటి చిట్కాలు ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా రావన్నమాట. సింపుల్ చిట్కాలతో మానసికంగా ప్రశాంతంగా ఉంటే మిగతా సమస్యలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అనమాట. సో ఇటువంటి మరిన్ని సింపుల్ మంచి చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.